కుంభరాశి వారి ఇంటిని నాశనం చేయడానికి 25 ఏళ్లుగా ప్రయత్నిస్తుంది వీరే. 1 స్నేహితులు, 2 బంధువులు. వెంటనే ఈ వీడియోని చూడకపోతే చాలా నష్టపోతారు. అసలు కుంభరాశి వారి ఇంటిని ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నారు అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులో పరిష్కారం చేయబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, నరదిష్టి, వాస్తు, కోర్టు వ్యాపారాలు, బ్లాక్ మ్యాజిక్, రియల్ ఎస్టేట్, మానసిక సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలైనా పండిత్ రఘురామ్ గారు మీకు పరిష్కారం చూపబడును. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ఫోన్ నెంబర్ 7075910313. కుంభరాశి ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందికి వస్తారు. అసలు కుంభరాశి వారి ఇంటిని 25 ఏళ్లుగా నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నది ఎవరు, అసలు ఎందుకు ప్రయత్నిస్తున్నారు అనే విషయాన్ని ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే అంతకన్నా ముందు అసలు కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే, గోచార రీత్యా కూడా అయితే కుంభరాశి వారికి చాలా మార్పులు అనేవి జరగబోతున్నాయనే చెప్పవచ్చు. అయితే ముందుగా కుంభరాశిలో జన్మించిన వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే, వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితంలో అయితే పలు మార్పులు జరుగుతాయనే చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో కుంభరాశి వారికి వ్యాపార పరంగా అయితే చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు. అయితే వ్యాపారంలో ఏదైతే నూతన వ్యాపారాలు ప్రారంభించాలని ఎదురు చూస్తున్నారో వారు ఈ సమయంలో ఆ నూతన వ్యాపారం ప్రారంభించడం ద్వారా అయితే అధిక మొత్తంలో లాభాలు అనేవి చూడగలుగుతారనే చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో వ్యాపార ప్రణాళికలు అనేవి కూడా చాలా అద్భుతంగా ముందుకు సాగుతాయనే చెప్పాలి. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు పరిశీలించి జాగ్రత్తగా అయితే అనుభవం ఇచ్చిన తర్వాత మాత్రమే పెట్టుబడులు పెట్టాలనే చెప్పవచ్చు. భాగస్వాములతో కూడా విభేదాలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. వాటిని సామరస్యంగా అయితే పరిష్కరించుకోవాలనే చెప్పవచ్చు. అయితే విదేశీ వ్యాపార సంబంధిత లావాదేవీలు అయితే లాభదాయకంగా ఉంటాయనే చెప్పాలి. అయితే వ్యాపారపరమైన జీవితంలో వేగవంతంగా ఉంటారనే చెప్పవచ్చు. కొత్త ఒప్పందాలు కూడా అయితే ఈ సమయంలో కుదురుతాయనే చెప్పాలి. ప్రభుత్వ మద్దతు కూడా ఈ సమయంలో వ్యాపారస్తులకు అయితే చాలా బాగా లభిస్తుందనే చెప్పవచ్చు. వ్యాపారకు సంబంధించిన బ్యాంకు రుణాలు మంజూరు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్ ద్వారా అయితే వ్యాపారంని పెంచుకోవచ్చనే చెప్పవచ్చు. ఆన్లైన్ వ్యాపారం చేసే వారికి కూడా చాలా మంచి లాభాలు అనేవి వస్తాయనే చెప్పాలి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ముందు అయితే జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే సిబ్బందితో మంచి సంబంధాన్ని కూడా అయితే కొనసాగిస్తారనే చెప్పవచ్చు. అయితే వ్యాపార ప్రయాణాలు కూడా ఈ సమయంలో ఫలవంతం అవుతాయనే చెప్పాలి. ఇక కుంభరాశికి చెందిన స్త్రీ పురుషులకు ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక గమనించినట్లయితే, ఈ సమయంలో ఉద్యోగపరమైన జీవితంలో అయితే మధ్యస్థ ఫలితాలుగా ఉండబోతున్నాయనే చెప్పవచ్చు. శని ప్రభావం వలన అయితే కొంత అలసట, ఆటంకాలు కూడా ఎదురైనప్పటికీ వాటన్నిటినీ కూడా అయితే దాటుకుని ముందుకు వెళ్తారనే చెప్పవచ్చు. అధికారులతోనూ సహోద్యోగులతోనూ మంచి సంబంధాలు కూడా కొనసాగించేందుకు అయితే ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుందనే చెప్పాలి. అయితే ఈ సమయంలో మీరు కొత్త బాధ్యతలు కూడా అప్పగించేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పవచ్చు. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి ఇదంతగా కలిసొచ్చే కాలంగా అయితే కనిపించడం లేదనే చెప్పాలి. అయితే విదేశీ ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే వెతుకుతున్నారో వారికి అనుకూలమైన సమయంగానే చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగంలో అయితే కూడా మంచి పురోగతి ఉంటుందనే చెప్పాలి. అయితే విద్య, వైద్య, సాంకేతిక రంగాల్లో అయితే వీరికి ప్రత్యేకమైన అవకాశాలు ఉంటాయనే చెప్పవచ్చు. అయితే నూతన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండాలనే చెప్పవచ్చు. ఈ సమయంలో బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం అయితే చాలా బాగా కనిపిస్తుందనే చెప్పాలి. వృత్తిపరమైన జీవితంలో అయితే
జీవితంలో అయితే బాగా కలిసి వస్తుందనే చెప్పవచ్చు. ఇక కుంభరాశికి చెందిన స్త్రీ పురుషులకు ఆర్థిక స్థితి పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక గమనించినట్లయితే, ఆర్థిక స్థితి పరంగా అయితే మంచి లాభాలు అనేవి పొందబోతున్నారనే చెప్పాలి. అయితే ఈ సమయంలో పొదుపు విషయంలో జాగ్రత్త అవసరమనే చెప్పవచ్చు. అయితే అనవసరపు ఖర్చులను కూడా నియంత్రించుకోవాలనే చెప్పాలి. పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు. బ్యాంకు లావాదేవీల్లో అయితే మీకు ఈ సమయంలో చాలా సులభంగా లభిస్తాయనే చెప్పవచ్చు. అయితే ఆర్థిక పరిస్థితులను అయితే బాగా మెరుగుపరుస్తుందనే చెప్పవచ్చు. వ్యాపార లావాదేవీలు లాభదాయకంగా అయితే ముందుకు సాగుతాయనే చెప్పాలి. కొత్త అదనపు మార్గాలు కూడా అయితే లభించేందుకు అవకాశం ఉంటుందనే చెప్పాలి. మీ పాత బాకీలు కూడా ఈ సమయంలో వసూలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. భూమి ఆస్తి విలువల ద్వారా అయితే లాభం పొందవచ్చనే చెప్పాలి. అయితే కుటుంబ సభ్యుల సహకారంతో ఆర్థిక స్థితి అయితే బాగా మెరుగుపడుతుందనే చెప్పవచ్చు. ఇక కుంభరాశికి చెందిన స్త్రీ పురుషులకు కుటుంబపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే, కుటుంబపరమైన జీవితంలో అయితే చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి. రాహుకేతువుల ప్రభావం వలన అయితే కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే శని ద్వితీయ స్థానంలో ప్రవేశించడం వలన అయితే కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుందనే చెప్పవచ్చు. కాకపోతే భయపడవలసిన అవసరం ఏమీ లేదు. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మీ మాటలను జాగ్రత్తగా అయితే మాట్లాడితే సరిపోతుంది. అయితే పెద్దవారి సలహాలకు అయితే గౌరవం ఇవ్వడం చాలా మంచిదిగా చెప్పుకోవాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుందనే చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో అయితే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారనే చెప్పాలి. అయితే కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు కూడా జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయనే చెప్పవచ్చు. అయితే తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు అన్ని విధాలుగాను కూడా తోడుగా ఉంటాయనే చెప్పాలి. ఇక కుంభరాశిలో జన్మించిన వారి యొక్క స్త్రీ పురుషులకు ప్రేమ మరియు వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే, ఈ సమయంలో అయితే ప్రేమ మరియు వైవాహిక జీవితం అయితే మిశ్రమ ఫలితాలుగా ఉండబోతుందనే చెప్పవచ్చు. ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న శుభవార్త అయితే ఈ సమయంలో కుంభరాశి వారు వినబోతున్నారనే చెప్పవచ్చు. అయితే గతంలో నుంచి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు కూడా ఫలించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ సమయంలో మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య అయితే బంధం అనేది చాలా బాగా బలపడుతుందనే చెప్పవచ్చు. ప్రేమ విషయంలో అయితే నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో కలిసి అభిప్రాయాన్ని తెలుసుకున్న తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు. వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ మీ యొక్క వైవాహిక జీవితం అయితే చాలా అద్భుతంగా ముందుకు సాగుతుందనే చెప్పవచ్చు. జీవిత భాగస్వామితో అపార్థాలు తలెత్తేటువంటి అవకాశం అయితే ఉంటుంది. వాటిని సున్నితంగా పరిష్కరించుకోగలిగే ప్రయత్నాలు అయితే చేయవలసిందిగా చెప్పుకోవాలి. అయితే కొత్తగా వివాహం చేసుకుంటున్న వారికి అయితే చాలా మంచి సంబంధాలు కుదురుతాయని చెప్పవచ్చు. అయితే వైవాహిక జీవితంలో ఆర్థిక విషయాలపై అయితే అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందనే చెప్పవచ్చు. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఇలా కుంభరాశి వారికి అయితే చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు. అయితే ఈ కుంభరాశి వారి యొక్క ఇంటిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది ఎవరు అనేది కనుక మనం గమనించినట్లయితే, 1 స్నేహితులు, 2 బంధువులు. వీరు మీ యొక్క జీవితాన్ని అయితే మాత్రం నాశనం చేసేందుకు ప్రయత్నిస్తారని చెప్పవచ్చు. అయితే అలా ఎందుకు చేస్తారంటే, వీరు మీ యొక్క రహస్యాలు అన్నీ కూడా అయితే బయట పెట్టేసేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో మీ యొక్క జీవితం నాశనం అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయనే చెప్పవచ్చు. కాబట్టి మీకు తెలిసిన వారైనా కావచ్చు, ఇలా ఎవరైనా సరే, ఇలా వీరందరితోనూ కూడా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు. చూశారు కదా, అసలు కుంభరాశి వారి ఇంటిని నాశనం చేయడానికి 25 ఏళ్ళుగా ఎవరు ప్రయత్నిస్తున్నారో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.